ప్రధానంగా ఇక సుదర్శన్ రెడ్డి నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజు నుంచి ఒకటే తిరిగి ఆయన తన డిమాండ్ను తన మనసులో ఉన్న మాటను బయటకు చెప్తూనే ఉండి ఎప్పుడు పడితే అప్పుడు. అయితే మంత్రి పదవి దక్కకపోవడం అట్లేదు సుదర్శన్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేసిండు, అలిగిండు. ఈయన సంబంధించిన అయితే చాలా తన నేతలు నిజామాబాద్ బోధనకు సంబంధించిన నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీకి ఏమంటారు చాలా విధేయులై పనిచేసే నేతలు సుదర్శన్ రెడ్డి అభిమానులు అందరూ కూడా నాయకులు అభిమానులు అనుచరులు కార్యకర్తలు కూడా క్యాడరే నిన్న పార్టీకి రాజీనామా లేఖలు పంపించారు. ఇలా బోధన్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. ఒకసారి ఈ డీటెయిల్స్ చూద్దాం. క్యాబినెట్ విస్తరణ తర్వాత మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేల అలకలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు కూడా తమ నేతలకు మంత్రి పదవులు దక్కకపోవడంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ కోటలో మంత్రి పదవి ఆశించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బెర్తు దక్కకపోవడంతో ఆయన అనుచరులు మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపు సుదర్శన్ రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తారు. లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సంతకాలతో కూడిన లేఖలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పంపారు. దీంతో పాటే ఇవాళ బోధన్ బంద్కు కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. ఏదైతే రేపు ఇక మంత్రివర్గ విస్తరణ అయిపోయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పార్టీ క్యాడర్ ఏదైతే బాడీ ఉంటుందో అధ్యక్ష పదవులు కార్యదర్శి పదవులు అవన్నీ కూడా ఫిల్ అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దాన్ని అట్లా పార్టీని పూర్తిగా సిద్ధం చేసి స్థానిక ఎన్నికలకు పోవాలనేది అనుకుంటా ఉన్నది. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ చేసింది. మనం చూసినట్టయితే ఏమంటారు జనరల్ సెక్రటరీ ఉపాధ్యక్ష పదవులు నామినేటెడ్ పోస్టులు అవన్నీ కూడా చేస్తూ ఉంది. ఈ క్రమంలో అలిగిన కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, మొల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు మాకు మంత్రి పదవి ఇవ్వలేదు, మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము ఎట్లా పోవాలి, ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి అని చెప్పేసి అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. నిజామాబాద్లో అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామని చెప్పేసి సుదర్శన్ రెడ్డి వర్గీయులు ప్రకటన చేసారు. అధికారికి సంబంధించిన వాళ్ళ పార్టీ అధికారిక పదవులు ఏవైతే ఉంటాయో అన్నిటికీ రాజీనామా చేస్తున్నట్టు లేఖలు కూడా పంపించారు. ఈరోజు మంగళవారం బోధన్ బంద్కు కూడా పిలుపునిచ్చారు. మరి చూడాలి ఇటువైపు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనతో మాట్లాడడానికి ఇప్పటి వరకు అధిష్టానం ట్రై చేస్తూ ఉంది, కానీ ఆయన ఫోన్లో కూడా టచ్లో లేరు. ఇప్పటికే మల్లెడ్డి రంగారెడ్డితోటి పిసిసి చీఫ్ పొన్నం మాట్లాడి కొంత ఆయనను కూల్ చేసినారు. మరి ఈయనకు సంబంధించి ఎట్లా కూల్ చేస్తారు. మరోవైపు జీవన్ రెడ్డితో కూడా ఒక పంచాయతీ ఉంది. ఆయన కూడా మీరు డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ, మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆయన పార్టీకి రాజీనామా చేస్తారు, పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతారనే టాక్ కూడా నడుస్తూ ఉంది. ఒకవైపు స్థానిక ఎన్నికలు పీక మీద కత్తి లెక్క సమీపిస్తూ ఉన్నాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఒకరికి ఇస్తే ఇంకొకరు అలుగుతూ ఉన్నారు. అంటే ఈ క్లమ్జీనెస్ని ఈ గందరగోళాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా డీల్ చేస్తుంది, ఎట్లా క్లియర్ చేస్తుంది అనుకునే దిశగా మొత్తం చర్చ అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ కొత్తగా ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత కొత్తగా ముగ్గురిని తీసుకోవడం, ఆ నామినేటెడ్ పోస్టులు పార్టీ పదవులు ఏవైతే ఉన్నాయో అవి అనౌన్స్ చేయడం పట్ల కొంత పండుగ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి కొంత అలకబూడిన నేతల వల్ల కూడా కొంత పార్టీలో కొంత గందరగోళ వాతావరణం అయితే ఉందని చెప్పొచ్చు. ఇది ఇట్లా ఉంటే మగాళ్ళపై బాధుడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచింది. బస్సు ఛార్జీలతో